Hi friends, this is your Subbarao sir, founder and director of Ashok IAS Circle, Ashok Nagar Experts, Hyderabad. సో ఎవరు ఫస్ట్ అటెంప్ట్లో సివిల్స్ ఐఏఎస్ ఐపీఎస్ సాధించగలరు? ఎవరు హూ కెన్ క్రాక్ ద ఫస్ట్ అటెంప్ట్ ఇన్ సివిల్ సర్వీసెస్? సో సివిల్స్ ఫస్ట్ అటెంప్ట్లో సాధించాలంటే మనకి కొన్ని లక్షణాలు ఉండాలి. ఒకటేంటంటే మనకి డిగ్రీ స్థాయి నుంచి, అంటే మీ డిగ్రీ గ్రాడ్యుయేషన్ స్టార్ట్ అయ్యేటప్పటి నుంచి సివిల్ సర్వీసెస్ మీద అవగాహన గాని ఉన్నట్లయితే మనం కొంతవరకు ఫస్ట్ అటెంప్ట్‌లో సాధించడానికి అవకాశం ఉంటుంది. ఎందుకంటే మనం డిగ్రీ ఫస్ట్ ఇయర్ నుంచే మనకి అవగాహన ఉండటం వల్ల మనం కొన్ని సివిల్ సర్వీసెస్‌కి సంబంధించినటువంటి కొన్ని ఎగ్జామ్ ప్రిపరేషన్‌కి సంబంధించినటువంటి కొన్ని ప్లాన్స్‌ను మనం ఫాలో అవుతూ ఉంటామనమాట. రెండోదేంటంటే ఒకవేళ మీరు డిగ్రీతో ఒకవేళ మీకు ఐడియా లేకపోయినప్పటికీ డిగ్రీ థర్డ్ ఇయర్ గానీ, లేదా డిగ్రీ కంప్లీట్ అయిన తర్వాత గానీ ఎవరైతే కోచింగ్‌లో జాయిన్ అయ్యి, లేదా మీరు ఓన్‌గా ప్రిపేర్ అయ్యేవాళ్ళు ఉంటారు. అది ఫస్ట్ అటెంప్ట్‌లో అంటే కష్టమే అవుతుంది. సో, మీరు కోచింగ్ జాయిన్ అయ్యి, ఎన్‌సీఈఆర్‌టీస్ కంప్లీట్ చేసుకొని, ఎన్‌సీఈఆర్‌టీ సిలబస్, స్కూల్ బుక్స్ మొత్తం మనకి ఒక ఎయిత్ క్లాస్ నుంచి ఇంటర్మీడియేట్ వరకు కంప్లీట్‌గా బుక్స్ అన్ని చదివేటటువంటి వాళ్ళు. అదేవిధంగా రైటింగ్ స్కిల్స్ బాగా ఉన్నటువంటి వాళ్ళు, అంటే చక్కగా రాసేటటువంటి విధానం ఉన్నటువంటి వాళ్ళు. సివిల్ సర్వీసెస్ ఎగ్జామ్‌లో ఏంటంటే రైటింగ్ ఎంతో ఇంపార్టెన్స్ ఉందనమాట. దాన్నే మనం ప్రెజెంటేషన్ అంటాం. మెయిన్స్‌లో మనం దాదాపుగా 2000 అబోవ్ మార్క్స్‌కి మనం 2000 వరకు మన మెయిన్స్ మార్క్స్ ఉంటాయి కాబట్టి, మెయిన్స్ ఎగ్జామినేషన్ రాయాల్సి ఉంటుంది కాబట్టి, మనం చక్కగా రాసే కెపాసిటీ మనకుండాలి. మంచిగా రాసే అలవాటు ఉండాలి. అదేవిధంగా న్యూస్ పేపరు పక్కాగా న్యూస్ ఎవరైతే చదువుతారో వాళ్ళు కూడా ఫస్ట్ అటెంప్ట్‌లో క్రాక్ చేయొచ్చు సివిల్ సర్వీసెస్. హిందూ, ఈనాడు ఇలాంటి టైమ్స్ ఆఫ్ ఇండియా, ఎకనామిక్ టైమ్స్ ఇలాంటి ఇలాంటి న్యూస్ పేపర్స్ నేషనల్ అండ్ తెలుగు వాళ్ళైతే తెలుగు పేపర్, ఇంగ్లీష్ వాళ్ళైతే ఇంగ్లీష్ పేపర్స్. ఈ నేషనల్ న్యూస్ పేపర్స్ ఎవరైతే చదువుతారో వాళ్ళు. అదేవిధంగా ఎవరైతే నోట్స్ ప్రిపేర్ చేసుకుంటారో ఓన్ నోట్స్, ఇదైతే చాలా ఇంపార్టెంట్ అనమాట. ఎవరైతే ఓన్‌గా వాళ్ళు నోట్స్ తయారు చేసుకుంటారో వాళ్ళు కూడా ఫస్ట్ అటెంప్ట్‌లో సెలెక్ట్ అవ్వడానికి అవకాశం ఉంటుంది. సో, ఏ రోజు సిలబస్ ఆ రోజు కంప్లీట్ చేసుకోండి. ఫర్ ఎగ్జాంపుల్ ఈరోజు మీరు ఒక క్లాస్ విన్నారనుకోండి. ఆ క్లాస్‌లో ప్రిలిమ్స్‌లో ఎలా క్వెషన్స్ వస్తాయి, మెయిన్స్‌లో ఎలా క్వెషన్స్ వస్తాయి. అదేవిధంగా అదే క్వెషన్ ఇంటర్వ్యూలో ఎలా వస్తుంది. ఇప్పుడు మనమేంటంటే అశోక్ ఐఏఎస్ సర్కిల్‌లో ఈ విధంగా డీటెయిల్డ్‌గా మేము చెప్పడం జరుగుతుంది. సో, ద సేమ్ టాపిక్ ప్రిలిమ్స్‌లో ఎలా వస్తుంది, మెయిన్స్‌లో ఎలా వస్తుంది. ఫర్ ఎగ్జాంపుల్ ఇండో బంగ్లాదేశ్ రిలేషన్స్ ఉన్నాయి. ఇటీవల మనం ప్రధానమంత్రి గారు, బంగ్లాదేశ్ ప్రధాని షేక్ హసీనా గారు, నరేంద్ర మోడీ గారు కలవటం జరిగింది. సో, ఇండో బంగ్లాదేశ్‌కు సంబంధించి బైలేటరల్ రిలేషన్స్ ఎలా ఉన్నాయి? సో, ఈ 2 దేశాల మధ్య జరిగినటువంటి సంబంధాలేంటి? ఇది ప్రిలిమ్స్‌లో ఎలా రావచ్చు, మెయిన్స్‌లో ఎలా రావచ్చు? అదేవిధంగా ఇంటర్వ్యూలో ఎలా అడగొచ్చు ఈ క్వెషన్? ఎందుకంటే మనకి ఇంటర్నేషనల్ రిలేషన్స్‌లో ఈ క్వెషన్స్ అడగడానికి అవకాశం సమ్ టైమ్ ప్రిలిమ్స్‌లో కూడా అడగడానికి అవకాశం ఉంది. సో, ఇట్లా ఎవరైతే ఇలా ఆలోచిస్తారో, తర్వాత సమకాలీనటువంటి సామాజిక, ఆర్థిక, రాజ్యాంగపరమైన అంశాల మీద ఎవరికైతే అవగాహన ఉంటుందో, కొంతమందికి బేసిక్ నాలెడ్జ్ ఉంటుందన్నమాట. ఈ సోషల్ ఇష్యూస్ కానీ, ఎకనామిక్ ఇష్యూస్ కానీ, పొలిటికల్ ఇష్యూస్ మీద కానీ, పొలిటికల్ అంటే పొలిటికల్ పార్టీస్‌కి సంబంధించినవి కాదు. కాన్స్టిట్యూషనల్ టైప్ ఆఫ్ ఇష్యూస్ అన్నమాట. అంటే రాజ్యాంగపరమైనటువంటి సమస్యలు. ఇవన్నీ ఎవరికైతే అవగాహన ఉంటుందో వాళ్ళు కూడా ఫస్ట్ అటెంప్ట్‌లో సెలెక్ట్ అవుతారు. అన్నిటికి మించి ఒకటి, ఎవరైతే రోజుకి 8-10 గంటలు కూర్చొని చదవగలిగే కెపాసిటీ ఉంటుందో ఇది నోట్ చేసి పెట్టుకోండి. మీకు పైవన్నీ లేకపోయినా పర్లేదు. అవన్నీ మేము నేర్పిస్తాం ఇక్కడ. మీరు నేర్చుకోవచ్చు. 8-10 గంటలు రోజుకి కూర్చొని చాలా తీక్షణంగా మీరు కాన్సంట్రేటివ్‌గా మీరు గాని మంచిగా గాని చదవగలిగితే, ఫుల్ ఎఫర్ట్ పెట్టి గాని చదవగలిగితే సివిల్స్ వచ్చేస్తుంది. రోజుకి 8-10 గంటలు చదవగలిగే కెపాసిటీ ఉన్నవాళ్ళు ఎవరైనా సరే ఖచ్చితంగా ఫస్ట్ అటెంప్ట్‌లో సెలెక్ట్ అవ్వడానికి అవకాశం ఉంటుందన్నమాట. ముఖ్యంగా వీళ్ళకి మంచి అవకాశాలుంటాయి. సో, కాబట్టి ఎన్‌సీఈఆర్‌టీస్ కంప్లీట్ చేసుకొని, న్యూస్ పేపర్ చదవడం, నోట్స్ మేకింగ్ చేసుకోవడం, మంచి కోచింగ్, మంచి మెంటర్. ఇంకొక ఇంపార్టెంట్ ఏంటంటే మంచి మెంటర్, మంచి గైడ్ మీకుండాలి. మంచి ఫ్యాకల్టీ లేదా మంచి ఫ్యాకల్టీ కమ్ డైరెక్టర్. ఇప్పుడు మా అశోక్ ఐఏఎస్ సర్కిల్‌లో నేను పర్సనల్‌గా అన్నీ చూస్తాననమాట. ఎలా రాయాలి, ఏం చదవాలి, మీరు ఏ టైంకి లేచి చదవాలి అనే షెడ్యూల్ కూడా మేమే ఇస్తాం. ఇవన్నీ గాని మీరు ఫాలో అయితే ఖచ్చితంగా మనం ఫస్ట్ అటెంప్ట్‌లో సెలెక్ట్ అవ్వడానికి అవకాశం ఉంటుంది. కాకపోతే ఎక్కువ మంది 99% దీన్ని ఫాలో అవ్వరు. అందుకే వాళ్ళు రెండో అటెంప్ట్, మూడో అటెంప్ట్ అట్లా అటెంప్ట్స్ తీసుకుంటూ ఉంటారు. సో, కాబట్టి మీరు మిగతా విషయాలన్నీ పక్కన పెట్టండి. ఐఏఎస్ లాంటి పెద్ద గోల్ ఉన్నప్పుడు మీకు
ఖచ్చితంగా ఇవన్నీ పాటించాలి. ఇవన్నీ పాటిస్తే సివిల్ సర్వీసెస్ ఎగ్జామ్ అనేది చాలా చాలా ఈజియెస్ట్ ఎగ్జామ్. ఇవన్నీ పాటిస్తేనే, లేకపోతే ఇంత టఫ్ ఎగ్జామ్ వరల్డ్‌లోనే లేదు. వరల్డ్‌లోనే ద టఫెస్ట్ ఎగ్జామ్ ఏదంటే టఫెస్ట్ అండ్ లాంగెస్ట్ లెంగ్తీ ఎగ్జామ్ ఏదంటే ఇండియన్ సివిల్ సర్వీసెస్ ఎగ్జామ్. దీన్ని బ్రిటిష్ వాళ్ళు కనిపెట్టారు. వాళ్ళే మన ఎగ్జామ్ చూసి ఆశ్చర్యపోతున్నారు. ఇంత పెద్ద ఎగ్జామ్ ఉందా? 2000 మార్కులకి 2100 సుమారుగా. ఇన్ని మార్కులకు ఉందా ఈ పరీక్ష? ఇంత రాసి, ఇన్ని పేపర్లు రాసి దీనికి సెలెక్ట్ అవ్వాలని చెప్పి ఇటీవల మనకి లండన్ అంటే మీన్ బ్రిటన్ పబ్లిక్ సర్వీస్ కమిషన్ వాళ్ళు ఇక్కడికి వచ్చి మన సర్వీస్ కమిషన్ యొక్క ఈ ఎగ్జామినేషన్ ప్యాటర్న్ చూసి వాళ్ళు షాక్ అయ్యారు. అన్నింటికి మించి ఏంటంటే సివిల్ సర్వీస్ ఎగ్జామ్‌లో ఎలాంటి అవకతవకలు గాని, ఎలాంటి మాస్ కాపీయింగ్స్ కానీ, ఎలాంటి పైరవీలు కానీ, ఎలాంటి పేపర్ లీకేజెస్ కానీ 100% ఉండవు. 100కి 200% ఉండవు. భారతదేశంలో ఏదైనా ఒకటి పర్ఫెక్ట్‌గా జరుగుతున్న ఎగ్జామ్ ఏదైనా ఉందంటే అది ఇండియన్ సివిల్ సర్వీసెస్ ఎగ్జామ్. నో డౌట్ ఎట్ ఆల్. చూడండి నీట్ ఎగ్జామ్ ఎలా జరుగుతుందో. ఎన్ని ప్రాబ్లమ్స్ వస్తున్నాయి నీట్ ఎగ్జామ్‌లో చూడండి. 720కి 720 దాదాపుగా 67 మందికి వచ్చాయంటున్నారు. సో ఎట్లా వస్తాయి ఇవన్నీ? సో అందుకని నీట్ ఇప్పుడు ఏం కొత్త ఏం కాదు నీట్ పేపర్ లీక్ అవ్వటం. ఇది రెండోసారో, మూడోసారి ఈ నీట్ పేపర్ లీక్ అవుతాయి. వార్తలు చూడండి ఇవే మీనింగ్ లేదు. కానీ ఎక్కడన్నా మీరు చూసారా యూపీఎస్సీ ఎగ్జామ్ లీక్ అవ్వటం? పేపర్ లీక్ అయిందని, ఏదైనా ప్రాబ్లమ్ వచ్చిందని? ఏమీ ఉండదు. కాబట్టి ఫస్ట్ అటెంప్ట్‌లో సెలెక్ట్ అవ్వాలంటే మీరు ఖచ్చితంగా మీరేం చేయాలంటే రోజుకి 8-10 గంటలు కూర్చొని చదవాలి. కెపాసిటీ ఉండాలి. అదేవిధంగా మంచి మెంటరు, మంచి గైడ్ ఉండాలి మీకు. మంచి కోచింగ్ సెంటర్ ఉండాలి. మంచి కోచింగ్ ఫెసిలిటీ. వాళ్ళు తీసుకోలేనోళ్ళంటే ఇక వాళ్ళు కష్టపడి చదువుకోవాల్సిందే. మనం ఏం చేయలేం దానికి. కాబట్టి ఇవన్నీ గాని మీరు గాని పాటిస్తే ఖచ్చితంగా ఫస్ట్ అటెంప్ట్‌లో సివిల్స్ సాధించొచ్చు. చాలామంది ఫస్ట్ అటెంప్ట్‌లో సాధించిన వాళ్ళు ఉన్నారు. ఇప్పుడు ఈ ఇయర్ కూడా థర్డ్ ర్యాంకర్ అనన్య రెడ్డి ఉంది కదా! ఆమె ఫస్ట్ అటెంప్ట్‌లోనే వచ్చింది. చాలామంది ఫస్ట్ అటెంప్ట్‌లోనే మంచి ర్యాంక్స్ కొట్టినటువంటి వాళ్ళు ఉన్నారు. కాబట్టి మీరు ఈ విధంగా సోషల్ అవేర్‌నెస్ ఈ విధంగా ఐడియా ఉండి, ఈ విధంగా నోట్స్ మేకింగ్ చేసుకొని, ఈ విధంగా గాని మీరు గాని చేయగలిగితే ఖచ్చితంగా మీరు సివిల్ సర్వీసెస్‌ని నమ్ముకోండి. ఒక కష్టపడండి. ఖచ్చితంగా ఫస్ట్ అటెంప్ట్‌లో మీరు సెలెక్ట్ అవుతారు. ఓకే. థాంక్ యూ. సో చూసిన వాళ్ళందరూ సబ్స్క్రైబ్ చేయండి. దీన్ని లైక్ కొట్టండి. మీకు నచ్చినట్లయితే వీడియో నచ్చినట్లయితే లైక్ కొట్టండి. చూసిన వాళ్ళంతా సబ్స్క్రైబ్ చేయండి ఫస్ట్. తర్వాత లైక్ కొట్టండి. ఓకే. సో మా దగ్గర ఆఫ్‌లైన్, ఆన్‌లైన్ సివిల్ సర్వీసెస్ క్లాసెస్ జూలై ఫస్ట్ వీక్‌లో స్టార్ట్ అవుతాయి. ఆన్‌లైన్, ఆఫ్‌లైన్ క్లాసెస్. సో ఆన్‌లైన్ ఆల్రెడీ స్టార్టెడ్. ఆఫ్‌లైన్ క్లాసెస్ ఏంటంటే జూలై ఫస్ట్ వీక్‌లో సెకండ్ బ్యాచ్‌కి అడ్మిషన్స్ తీసుకుంటున్నాం. సో ఇంకా సెకండ్ బ్యాచ్ అన్నమాట ఇది. దీనికి అడ్మిషన్స్ తీసుకుంటున్నాం. సో మీరు ఇంట్రెస్ట్ ఉన్నటువంటి వాళ్ళు మమ్మల్ని అప్రోచ్ అవ్వండి. సో బోత్ మీడియా అవైలబుల్ అన్నమాట. తెలుగు మీడియం, ఇంగ్లీష్ మీడియం సివిల్ సర్వీసెస్. ఓకే. థాంక్ యూ.